తగ్గడం అనేది అప్పటి నుంచే వచ్చింది. ఇప్పుడు స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం నుంచి ఈ పర్సెంటేజ్ చూసుకుంటే స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఈ పేపర్ చూసుకుంటే. మరి నాకున్న అవగాహనకి మరి మీరు ఒకసారి చూస్తే మీకు నేను చెప్పిన లెక్కంతా మీ చేతిలో ఉంటే అప్పుడు పెరుగుతుందా తరుగుతుందా అని మీకు అర్థమవుతుంది. వరుసగా తక్కువ వస్తుంది, ఇప్పుడు మళ్ళీ రేజు పెరుగుతుంది. ఆ పిల్లలకు వచ్చి వాళ్ళకి కావాల్సిన కోచింగ్ క్లాసెస్ అలాగే స్పెషల్ క్లాసులు అన్నీ పెట్టుకుని వాళ్ళు టీచింగ్ అని పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. చూసి కాపీ స్మాల్ ప్రాక్టీస్ తగ్గిస్తే స్మాల్ ప్రాక్టీస్ కానీ ఎంకరేజ్ చేస్తే ఎంత పర్సెంట్ వచ్చేస్తుంది. ఒకటే మా విద్య మీ అందరినీ నా తాలూకా రిక్వెస్ట్ ఏంటి మీ అందరికీ, ముఖ్యంగా మీడియా మీ అందరికీ, సరే ఏ మీడియా ఉందా ఎవరున్నారా ఏటని పక్కన పెడితే ఓవరాల్గా మేము అందరినీ కోరుతుంది ఏంటంటే విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధతో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విద్యని మరి ఈ రాష్ట్రంలోనే దేశంలో అత్యున్నతగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఒక ప్రత్యేకంగా యూనిక్గా ఉండాలనే ఒక నిశ్చయంతో కొన్ని రిఫార్మ్స్ చేశారు. అందరూ కూడా తెలుసు చేస్తున్న విషయాన్ని. సరే స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, దాన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి, దాన్ని తట్టుకొని అటు విద్యార్థుల తాలూకా మనోస్థైర్యాన్ని కానీ తల్లిదండ్రుల తాలూకా మనోస్థైర్యం కానీ ఎక్కడ చదవకుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ కళాశాలలు కానీ లేకపోతే స్కూల్స్ కానీ ఆ వాతావరణాన్ని మంచి వాతావరణాన్ని కల్పిస్తూ ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు. ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎస్ సిలబస్ కానీ లేదు ఫౌండేషన్ కానీ ఫౌండేషన్ ప్లస్ కానీ లేదు మూడవ తరగతి నుంచి 8వ తరగతి వరకు కానీ లేదా 3 నుంచి 10కి కానీ లేదా 10వ తరగతి నుంచి 12వ తరగతి కానీ అన్నిటినీ కూడా అప్గ్రేడేషన్ చేస్తూ కావాల్సిన అవసరమైన సిబ్బందిని నియమించుకుంటూ ఎక్కడ ఏ విధమైన మరి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా సమాచార లోపం లేకుండా టైం టు టైం మానిటరింగ్ చేస్తూ ఇవాళ కార్యక్రమాన్ని రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అనే విషయాన్ని చెప్పడానికి గర్వపడుతున్నాం. నాడు నేడు కార్యక్రమం కానీ లేదు తీసుకుంటున్న ఫౌండేషన్ స్కూల్స్ తాలూకా కార్యాచరణ కానీ లేదు ఇప్పుడు ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇంతకుముందు పేపర్లో మీరు చూశారు. అయినా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో 2 10+2 అంటే హై స్కూల్స్ని అప్గ్రేడేషన్ చేసి 12వ తరగతి వరకు ఉండాలనే ఉద్దేశంతో 2 జూనియర్ కాలేజీలు ప్రతి మండలంలో ఉండాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కాలేజీలు చూస్తే 679 మండలాలు ఉంటే అందులో ఉన్నవి 474 జూనియర్ కాలేజీలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. అంటే కొన్ని మండలాల్లో అసలు లేవు, కొన్ని మండలాల్లో 2 ఉన్నాయి, కొన్ని మండలాల్లో 3 కూడా ఉన్నాయి, కానీ కొన్ని మండలాలు అయితే అసలు 0 ఉన్నాయి. అలా కాకుండా యూనిఫామ్గా 679 మండలాల్లో 2+2 జూనియర్ కాలేజీలు ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఆ నేపథ్యంలో మా విద్యాశాఖ మరి దీని మీద సమీక్ష చేసి వర్కౌట్ చేసి మనం సుమారు 1358 కళాశాలలు ఆ లెక్కపట్టి చూసుకుంటే ఇంటూ 2 వేసుకుంటే అన్ని కళాశాలలు ఈ రాష్ట్రంలో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం చేశాం. ఇందులో ప్రతి మండలానికి ఒక కళాశాల వచ్చి కో ఎడ్యుకేషను బాలికలు కలిపి చదువుకునే కళాశాల ఒకటి ఎక్స్క్లూజివ్గా డెడికేటెడ్గా బాలికల కోసం ఒక కళాశాల ఉండాలనేది ప్రభుత్వం తాలూకా నిర్ణయం.
ఇది విధానం. ఆ నేపథ్యంలోనే మరి మొత్తం 1358 కళాశాలలు ఉండాలని మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో 474 కళాశాలలు ఎగ్జిస్టింగ్ కళాశాలని మరి మైనస్ చేసుకుంటే ఇంకా మనకి 884 కొత్త కళాశాలలు ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం ప్రకారం పెట్టవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే 10వ తరగతి హై స్కూల్స్ ఉన్నాయో ఆ హై స్కూల్స్లో ఇంకో +1 అంటే 11వ తరగతి 11th క్లాస్ని అక్కడ ఈ విద్యా సంవత్సరం నుంచే మరి ప్రారంభిస్తున్నాం. ఇంతకుముందు అలా ప్రారంభించి ఈ 884 కళాశాలలోనూ మరి ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను, చాలా సంతోషిస్తున్నాను కూడా. ఎందుకంటే విద్య మీద ముఖ్యమంత్రి గారు తీసుకున్న శ్రద్ధ, నిర్ణయం దీన్ని బట్టి మీకు అందరికీ కూడా అవగతమవుతుంది. ఇంకా ఈ కార్యాచరణలో అక్కడక్కడ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు, ప్రారంభం చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మా విద్యాశాఖ, మా అధికారులు, మా స్పెషలిస్ట్ కానీ, మా కమిషనర్ కానీ, లేదు మా అధికారులు అందరూ కూడా సమయంతో మా కింద ఉన్న జిల్లా స్థాయి అధికారులు, మా జోన్లలో ఉన్న మా ఆర్జీలు అందరూ ప్రతి ఒక్కరూ మ్యాపింగ్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా మరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షింటూ చేస్తున్నాం. ఈ విద్యా సంస్థల నుంచే ఈ కళాశాలలు ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వం తాలూకా కమిట్మెంట్. చెప్పండి. ఫలితాల ప్రకారం చూసినట్లయితే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించేటువంటి కడప జిల్లా లిస్ట్ ఉంది, విద్యాశాఖ మంత్రి ఉన్న మీ జిల్లా లాస్ట్ సెకండ్లో వీటి బలోపేతం విద్యాశాఖ మంత్రి బలోపేతం మీ విద్యాశాఖ మంత్రి విజయనగరంకిను ముఖ్యమంత్రి వచ్చి కడప జిల్లాకి కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్రం ఒక యూనిట్. ఇంతకుముందు 13, ఇప్పుడు 26. 26 జిల్లాలు అభివృద్ధి, 26 జిల్లాలు కూడా బాగా చదువుకోవాలని, అభివృద్ధి చెందాలని, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని మా ఆలోచన. సార్ మా ఆ పరంగా ఉంటాం తప్ప, సరే ఎక్కడైతే ఇప్పుడు ల్యాబ్సెస్ వచ్చిందో, ఎక్కడైతే తక్కువ వచ్చాయో రాబోయే సంవత్సరంలో ఆ తక్కువ రావడానికి కారణాలు ఏంటో మేము విశ్లేషించుకొని అక్కడ అవసరమైన చర్యలు తీసుకొని ఇంకా వచ్చే సంవత్సరానికి మరి మొదటి జిల్లాగా ఉండడానికి మా ప్రభుత్వం ఆ వంతు ప్రయత్నం చేస్తుంది. నాట్ ఓన్లీ 2 జిల్లాలు కాదు, అన్ని జిల్లాల్లో. సార్ ఇప్పుడు మీరు 884 హై స్కూల్స్ని కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా చెప్పారు ఈ విద్యా సంవత్సరం నుంచి. దానికి సంబంధించిన స్టాఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే దానికి సంబంధించి మనం గ్రూప్స్ అంటే బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, లేదా ఎంఈసీ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు లెక్చర్స్ అవసరం అవుతారు. దాన్ని ఏ విధంగా రిక్రూట్ చేయబోతున్నారు? దానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఉన్న వాళ్ళని ఉపయోగించుకుంటాం, అవసరమైతే రిక్రూట్ చేస్తాం. దాని సింపుల్. ఇంక దాని గురించి పెద్దగా ఆలోచించవలసింది, దానికి ఏమి ఏది చర్చించవలసిన విషయం లేదు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, మీరు మండలానికి 2 కాలేజెస్ ఉన్న చోట ఒకటేమో ఎడ్యుకేషన్, కో ఎడ్యుకేషన్, రెండోదేమో ఓన్లీ గర్ల్స్ అని చెప్పారు. కానీ మండలానికి ఒకటే ఉన్న చోట కూడా గర్ల్స్ కింద మార్చారు. దానివల్ల బాలు ఇబ్బంది కూడా ఆ విషయం ఇది కాదు. ఆ విషయం కూడా మా దృష్టికి వచ్చి 25 కాలేజీలు మార్చడం జరిగింది. అక్కడక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవన్నీ కూడా మళ్ళీ రివ్యూ చేస్తున్నాము. అవసరమైన దగ్గర మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తాం. అవసరమైన దగ్గర మార్పులు చేర్పులు చేస్తాం. ఇవన్నీ కూడా ఈ అడ్మిషన్స్ 1 week to 10 days లోపలే జరుగుతాయి. ఏంటండి సార్, కొత్త డిఎస్సీ అయినా ప్రకటించబోతున్నారు సార్? ఈ రమణండి ఇంకున్నారు. అవును, ఇవి అవును.
ఏవైతే ఎగ్జిస్టింగ్ కాలేజీలు 474 ఉన్నాయో దాంట్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వీటి ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తూ వీటిని కూడా మా టార్గెట్ అనేది ఉంటే దానికోసం మనం ముందుకెళ్తాం. మనం జూలై 1 నుంచి చేయాలనుకున్నా వీటి కూడా జూలై 1 నుంచే చేయాలనేది దాంతో దాన్ని స్పీడప్ చేసుకుని ముందుకెళ్తాం. దానికి కావాల్సిన ఇందాక సోదరుడు అడిగిన లెక్చర్స్ తాలూకా రిక్రూట్మెంట్లు లేకపోతే ఎలా ప్రమోషన్స్ రిక్రూట్మెంటా మాకు విధానం ఉంది, మాకు ఆలోచన ఉంది. దాని ప్రకారం ముందుకెళ్తాం. దాంతోపాటు చేయాలని చూస్తాం. ఏదైనా ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఒక 2 రోజులు 3 అటా ఇటా అని కాకుండా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. సార్, ఇప్పుడు 10th క్లాస్కి సంబంధించి రిజల్ట్ ప్రకటించిన తర్వాత ర్యాంకులు ప్రకటించకూడదు ప్రైవేట్ కాలేజెస్ కానీ లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ కానీ అని చెప్పారు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఉండబోతుందా? ఆల్రెడీ ఇచ్చాం మేము. సేమ్ 10th క్లాస్కి ఏ నిబంధనలు అయితే పెట్టామో ఇంటర్మీడియట్ తాలూకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ కళాశాలలు అదే విధమైన విధానాన్ని వాళ్ళు కూడా పాటించాలి తప్ప దాన్ని డివైడ్ అవ్వడానికి లేదు. దానికి కూడా స్పెషల్గా నేను ఇచ్చాం. సార్, డిఎస్సి గురించి సార్ అవి మైక్ ఆవిడకి ఇచ్చవచ్చు కదా, నీకెందుకు చెప్తా చెవులో. డిఎస్సికి సంబంధించి ఏమైనా ప్రకటన చేయబోతున్నారు సార్ త్వరలో? ఇదండి డిఎస్సికి సంబంధించి సార్. డిఎస్సి ముందు టెట్ పెట్టాము, ఆ ఎగ్జామ్ అయిన తర్వాత అవసరమైతే అది కూడా చేస్తాము. ఏంటండి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలో చేరాలా ప్రైవేట్ కాలేజీలో చేరాలని సందిగ్ధంలో ఉన్నారు సార్. ఎందుకంటే ప్రైవేటు అంటే ప్రభుత్వం కంటే ప్రైవేట్ ఏదో మెరుగ్గా ఉందని, అట్ ద సేమ్ టైం మీరు కార్పొరేట్ కాలేజీని ఏమైనా నియంత్రించి ప్రభుత్వ కాలేజీలో చేరికలు పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆ దిశగా ఏమైనా పిలిపిస్తున్నారా గవర్నమెంట్ నుంచి? ఒక్క విషయం చెప్తాను. నేను ఏ పిలిపించినా పిలిపివ్వకపోయినా తండ్రి అనేవాడు నా కొడుకు బాగా చదువుకోవాలి, నా కొడుకు బాగా అభివృద్ధిలో రావాలి, పక్క స్టూడెంట్తో కాంపిటేటివ్గా ఉండాలి, కలెక్టర్ అవ్వాలి, ఎస్పీ అవ్వాలి, ఏదో పెద్ద కార్పొరేట్ కంపెనీ సీఈఓ అవ్వాలి, లేదా అమెరికా చదువుకోవాలని కోరుకుంటాడు. ఆ నేపథ్యంలో ఆ తండ్రి విను మరి నా మాట. ఆ నేపథ్యంలో ఆ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయవలసిన బాధ్యత పాలించే ప్రభుత్వాలకు ఉంది. మనం ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తే ఆ తర్వాత తండ్రి ఆ కుర్రవాడిని ఎక్కడ జాయిన్ చేయాలా, ఆ పిల్లవాడు ఎక్కడ చదువుకోవాలనేది వారి పరియు. ఆ నేపథ్యంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గత సంవత్సరం వరకు ఈ రాష్ట్రంలో స్కూల్స్లో తీసుకుంటే, హై స్కూల్స్లో తీసుకుంటే, ప్రైవేటు గవర్నమెంట్ తీసుకుంటే 38-65% ఉండేది. 38% వచ్చి గవర్నమెంట్ కళాశాలలో గవర్నమెంట్ స్కూల్స్లోను, 65% వచ్చి ప్రైవేట్లో ఉండేది. ఇప్పుడు ఏమైంది? 40% వచ్చి ప్రైవేట్కి వచ్చింది, 60% వచ్చి గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ కళాశాలలో ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే తీసుకుంటున్న చర్యల టీచింగ్లో కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ పేరెంట్స్ వచ్చి మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది, ప్రైవేట్ కళాశాల కన్నా ఎందుకు ఇంత డబ్బుని వాళ్ళకి పోసి మన కష్టాలు ఎందుకు, వాళ్ళు ప్రభుత్వం మా కోసం ఆలోచన చేస్తున్నప్పుడని వాళ్ళందరూ అటు వచ్చారు. అది మనం కల్పించాలి తప్ప ఊరికనే పేపర్లో యాడ్లు ఇచ్చుకొని 10 చంద్రబాబు నాయుడులోకి వచ్చి ఊరిక డబ్బాలు కొట్టుకుంటే అది జరగదు. అక్కడ యూనిక్గా కనిపించాలి కంటికి. ఇవాళ నిన్న మనం మీరు చూశారు, ఒక వారం రోజుల కింద ఈ ప్రభుత్వం ప్రతిష్టాకరమైన ఒక ఎంఓయూ చేసుకుంది బైజూస్ కంపెనీతో. 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఏదైతే ఆంగ్ల మాధ్యమంలో నుంచి ఇంప్రూవ్ చేస్తూ మనకున్న ఆ సబ్జెక్ట్ని కోర్స్ని కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ బాగా ఆంగ్లంలో మాట్లాడే విధానాన్ని అన్నింటినీ కూడా ఫ్రీగా ఉచితంగా, ఏదో ప్రతిపక్షాలు చెప్తున్నట్లు డబ్బు ఇచ్చుకోలే. ముఖ్యమంత్రి గారు డావోస్ వెళ్తే అక్కడ చైర్మన్ బైజూస్ చైర్మన్ వచ్చి అక్కడ ఆయన కలిసిన తర్వాత వాళ్ళిద్దరు తాలూకా మాటల్లో ఇంటరాక్షన్లో వీరితో అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కోరితే ఆయన నుంచి సిఎస్ఆర్లో ఫ్రీగా వచ్చి 35 లక్షల మంది పిల్లలకి ఉచితంగా కంటెంట్ వచ్చి 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు
ఎవడో ఇస్తాడని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారం మనం వచ్చి దాన్ని ఎంఓ సైన్ చేయడం జరిగింది. రేపు క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ 4th క్లాస్ పిల్లలకి ఆ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న యాప్ల్లో వాళ్ళకి ఉన్న అవకాశం ఉన్న ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆ ఫోన్స్లో కానీ లేకపోతే వాళ్ళ ట్యాబ్ల్లో కానీ అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. దాంతో ప్రభుత్వం అదనంగా ఇంకో నిర్ణయం తీసుకుంది. రేపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి లేకపోతే ఇంకా అది టైం ఇంకా డిసైడ్ చేయలేదు. 8th క్లాస్ నుంచి 8th క్లాస్ పిల్లలందరికీ కూడా 8th, 9th, 10th ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని వచ్చి ట్యాబ్స్ మేము ప్రభుత్వం ఇచ్చి, అంటే 8th క్లాస్ పిల్లల కంటే చదువుతున్న స్టూడెంట్స్ సుమారు 4,50,000 పిల్లలు ఉంటారు. వాళ్ళకి ట్యాబ్లు మనమే కొనిచ్చి దాంట్లో 8th క్లాస్కి వచ్చి ఆ కంటెంట్ స్టార్ట్ అయితే 8th క్లాస్ 9th క్లాస్ వచ్చిన మళ్ళీ అదే సేమ్ ట్యాబ్ మళ్ళీ వాళ్ళకి. అంటే ప్రతి సంవత్సరం 8th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఈ రాష్ట్రంలో జాయిన్ అవుతారో ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళందరికీ ట్యాబ్స్ వచ్చి కొనిపి ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసి ఈ కంటెంట్ వచ్చి వారికి ఇచ్చి వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా విధానంలో మార్పులు. మళ్ళీ అవన్నీ కూడా క్లాస్ రూమ్స్లో మరి డిజిటల్ క్లాస్ రూమ్ మరి జరగాలంటే అవన్నీ కూడా చేయాలంటే క్లాస్ రూమ్స్లో టీవీలు అవసరం, స్క్రీన్స్ అవసరం అనేది కూడా డిస్కషన్ వస్తే ముఖ్యమంత్రి గారు అవసరాన్ని మేరకు ఆ కళాశాలలో అవి కూడా ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 చేసుకెళ్తుంటుంటే ఆ ఇంప్రూవ్మెంట్స్ వస్తుంటాయి. ఏది చేసినా వేరెత్తి తప్పని చూపెడుతుంటే ఆ కార్యక్రమం జరగదు. అందుకు నేను మాట్లాడుతుంది ఫ్రీగా అందులో సంవత్సరాలు కోట్ చేయలేదు. ఎన్ని సంవత్సరాలు ఇస్తారు ఒకసారి ఆటోమేటిక్గా వస్తుంది. 4th నుంచి 8th వరకు ఆ రోజు ఎంఏ అయితే అది లేదు లేదు 8th క్లాస్ నుంచి నేను చెప్పింది. ఇప్పుడు నువ్వు అడుగుతుంది యాడ్ చేస్తున్నావు దానికి, నేను చెప్పలేదు కదన్నమాట. మరి ఇంకా అందులో అర్థం అదే కదా, మళ్ళీ దాన్ని ఎందుకు ప్రత్యేకించాను. సార్, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దాని నియంత్రణకి మీరు తీసుకునే చర్యలు ఏంటి సార్? అంటే ప్రైవేట్ కళాశాలలు ఇందాక ఆయన చెప్పాడు కదా, బాగా చదువుకున్నాం బాగా చేస్తానంటే ఏ ఫీజు వసూలు చేసినా తల్లిదండ్రులు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే వాటితో డీటీగా ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, దయచేసి ఇందులో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఆ పిల్లవాడి తాలూకా అభ్యున్నతికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది, చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. బోధనా సిబ్బంది ఎందుకు ప్రైవేట్ కళాశాలకి వెళ్ళడం, వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద ఫీజు వచ్చి ఎక్కువ వసూలు చేసుకున్నానని చెప్పి వాళ్ళ మీద వచ్చి దండెత్తడం. నిన్న కూడా నన్ను ఇవాళ టీవీ పేపర్లో రాశారు, నాకు ఎస్ఎఫ్ఎస్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి నారాయణ కాలేజీలో ఎక్కువ ఫీజు వసూలు చేస్తారండి, చైతన్యంలో ఎక్కువ వసూలు చేస్తారండి, మీరు వచ్చి అరెస్ట్ చేసేయాలని అని చెప్పి. అరే బాబు, నా దగ్గర ధర్నా అందరూ చెప్పే బదులు మరి వెళ్ళి ఆ స్కూల్ ముందు ధర్నా చేయ బాబా ఎందుకు వసూలు చేస్తున్నామని, అప్పుడు నేను చర్య తీసుకుంటాను. ఆ పని చేయమంటే మీరు దాన్ని వచ్చి మంత్రి అలా చెప్పాడు అని నా తాలూకు ఆలోచన ఏంటి? ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ ఎందుకు వెళ్ళాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి సార్? అంటే మా దగ్గర వచ్చి నీకు అకామిడేషన్ లేకపోతే అనుకున్నంతమందికి మేము వచ్చి సీట్స్ ప్రొవైడ్ చేయలేకపోతే, లేదు అనుకున్న ఆ స్టాండర్డ్స్లో మేము చేయలేకపోతే, దెన్ ఈ ప్రభుత్వం ఏం చూడట్లేదు, మాకు నిర్లక్ష్యం చేసింది, మాకు అవకాశాలు లేవు, అనవసరం. ఇది కమిట్మెంట్ ఉంది ప్రభుత్వం. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, ఇది సార్ పట్ల ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఈ లెక్కన ప్రైవేట్ కాలేజీల మీద మీకు నియంత్రణ ఉందా లేదా? నియంత్రణ ఉందా లేదా? ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో ప్రతి దాని మీద నియంత్రణ ఉంటుంది, కానీ దానికి కొన్ని హద్దులు కొన్ని హక్కులు ఉంటాయి. దేని మీద నీ మీద ఉంటుంది, నా మీద ఉంటుంది. రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్స్లో చూసుకుంటూ కాన్స్టిట్యూషన్లో అయితే పక్కన పెడితే ప్రతి దాని మీద ఉంటుంది నియంత్రణ లేదన్నా లేదు. నువ్వు ఏదైనా టెలికాస్ట్ చేస్తే నా ఇష్టం అవ్వదు. కాబట్టి నియంత్రణ ఉంటుంది, కానీ ఆ నియంత్రణకి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి. ఏదండి ఇవన్నీ ఇప్పుడు
ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆ మాత్రం అది కూడా ఫుల్ఫిల్ చేస్తాం. అవి చేయకపోతే దానికి అర్థమే లేదు. అవి చేయకపోతే దానికి అర్థమే లేదు కదా. ఇప్పుడు ఆయన చెప్తున్న దానికి ఛాలెంజ్గా తీసుకున్నా ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తే కదా ఆ ఛాలెంజ్ నేను అడ్రస్ చేసినట్టు, నేను తీసుకున్నట్టు చేస్తామని. వెయిట్ నెక్స్ట్ ప్రెస్ మీట్లు అడగని తెలుస్తుంది మీకు. చెప్పండి. మేమే బైజూస్ ఏంటి 500 కోట్లు ఎంఐ అయిందా? మరి నాకు తెలియదు, నా మినిస్టర్గా. మరి నీకు తెలిసేటో మీకు ఐ డోంట్ నో. దీని మీద ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఎవరో పెడితే నేను స్పందిస్తానండి. నేను కన్సర్న్ మంత్రిని, ఓ బాధ్యత గల మంత్రిని, అందులో పాల్గొన్న జరిగిన ఆ ప్రక్రియలో నేను భాగస్వామిని. నేను కాదని చెప్తున్నప్పుడు ఎవరో చెప్పిన దానికి నేను అలాగే బాధ్యుడిని. పెద్దానికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు బైజూస్ కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు జ్యూస్ అని. అలా బైజూస్ అంటే తెలిస్తే ఆ మాట ఆడేవారు కాదు. అందుకే చెప్పారు అదేమి ఎల్టీలో తయారైన పాలతో చేసిన జ్యూస్ కాదు, దానికో ఎలివేషన్ ఉంది. సుమారు 150 మిలియన్ 150 మిలియన్ పిల్లలు వచ్చి దాంట్లో వచ్చి సబ్స్క్రైబర్గా ఉన్నారు. మన ఇంట్లో మన పిల్లలు కూడా దాని ఆ కంటెంట్ చూస్తున్నారు ఆ యాప్లోను. అందుకే బాబు నీ మనోడు ఏం పేరు అంతది, ఏ అంకుశం అంత పేరండి, దేవాంకుశం అడగండి తెలుస్తుందని చెప్పాను. అవునా కదా? మరి ఇప్పుడు అలాగే ఇంకెవరు అడిగినా సరే 500 కోట్లు ఎక్కడికి చేస్తామండి? ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. 8th క్లాస్ ట్యాబ్స్ ఇస్తున్నాము, కానీ దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా ఇదేమి రాచరికం అయితే ఆ జోబులో తీసి ఆ జోబులో ఇచ్చేయడానికి అవదే కాదు. ఇది డెమోక్రసీ ప్రభుత్వంలో దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, కొన్ని ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ప్రకారం ఏదైనా జరుగుతుంది. ఏదైనా సరే ఫైనల్గా మీరు చెప్పిన దానికి బైజూస్తో మనం జరిగిన ఒప్పందం 35 లక్షల మంది పిల్లలకి 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న పిల్లలందరికీ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా వాళ్ళు ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి కృతజ్ఞతలు. ట్యాబ్లు కాదు, ల్యాప్టాప్లు అమ్మఒడి కింద ఇస్తాను ఈ సంవత్సరం. నేను మొన్నే టెండర్ అయింది, ఇంకా దాన్ని ఆ రేటు అవన్నీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అది ఎక్కువ ఉందనేది మాకు ఆలోచన ఉంది. అది ఇంకా విధి విధానాలు ఇంకా నిర్ణయించలేదు. అది రేపు ఎల్లుండితో ఫైనలైజ్ అయ్యి 27వ తారీఖున అమ్మఒడి కార్యక్రమం దాని ఉంది. ఇది ఆ కార్యక్రమంలో ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాం. అది కూడా 0117 సంబంధించి నిన్నటి రోజున అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కూడా సమావేశం జరిగింది. ఇవాళ ఉదయం ఆల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ కూడా నన్ను వచ్చి పర్సనల్గా కలవడం జరిగింది. నిన్న జరిగిన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో నేను, మా స్పెషల్ సిఎస్ గారు, మా స్కూల్ కమిషనర్ గారు, మా ఎస్పీడీ గారు, మా కమిషనర్ ఇంటర్మీడియట్ మొత్తం అందరం కూర్చున్నాం. వాళ్ళు ఆ విషయాలు 1, 2, 3, 4 చెప్పారు. అవన్నింటినీ కూడా పెట్టుకున్నాం. మళ్ళీ మేము కూర్చొని మేము డిస్కస్ చేసి అవి ఏవి ఆమోగ్యం లేదు, ఏవి కాదు ఏంటి అనేది మాత్రం దాని మీద 117 వస్తుంది. కానీ ఏదైతే 117 కానీ ఇంకోటి కానీ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు విధానపరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాల్లో మాత్రం వెనకెళ్ళే సమస్య లేదు. ఆ నిర్ణయాల్లో ఉద్యోగులు ఎవరికైనా సరే వాళ్ళ ఉద్యోగ బాధ్యతల్లో విధి విధానాల్లో ఏమైనా ఇబ్బందులు వస్తే దాన్ని మేము మార్పులు చేర్పులు చేయడానికి విధానపరంగా ఆలోచించుకుని చేయడం మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు ఇంగ్లీష్ మీడియం వద్దు, మేము వచ్చి ఏదైతే ఫౌండేషన్ స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్ వద్దు, మ్యాపింగ్ చేయొద్దు అంటే మాత్రం దాన్ని హర్షించేది కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. వాళ్ళకి చెప్పాము, మీకు కూడా మీ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం. అవన్నీ ఆయన అడిగి చెప్తారు. ఇది ఈ ప్రెస్ మీట్లు ఎందుకు, దాన్ని సపరేట్గా మళ్ళీ పెట్టుకుందాము. అవన్నీ కూడా వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు హ్యాపీ, వాళ్ళకేం వరీ లేదు, మీకేం వరీ చెప్పాం. వాళ్ళు హ్యాపీగా ఉండడం మీకు నచ్చదు, వచ్చిన బాధ. మీకు అది ఇష్యూ ఉండదు కాబట్టి అంతేనా? ఓకేనా? కాపితా ఉందా?
ఫైన్, థ్యాంక్ యూ. రండి, జాయిన్ ఫర్ కాఫీ లంచా? లంచ్, ఓకే. లంచ్. Good afternoon, everyone. A very good morning and welcome to this session titled Future-Proofing Health Systems. My name is Nzinga Kunta. I'm a business news anchor on the public broadcaster in South Africa, and it's my great pleasure to be moderating this discussion as we take a look at the impact of COVID-19 on our collective lives and lessons that can be learned from the pandemic. The dramatic spread of COVID-19 disrupted our lives, livelihoods, communities, businesses, and economies worldwide. Today, we're going to be taking a look at how policies, partnership, and practices can ensure that we scale up health systems and adapt them in a way to ensure that there's resilience and uninterrupted care, even in times of crisis and shocks like the ones we've seen over the last 2 years. On our panel today is Jayashree K. Iyer. She's the CEO of Access to Medicine Foundation. Leif Johansson, who is the chairman of the board of AstraZeneca. Chief Minister Jagan Mohan Reddy from Andhra Pradesh. Catherine Russell, who is the executive director of the United Nations Children's Fund. We will be taking audience questions a little bit later on, but perhaps for now we'll start the discussion. Leif, I'll start with you. As one of the companies at the forefront of the response to COVID-19, what lessons would you say you've learned from the pandemic? Well, I think you remember that we responded by making 2.9 billion doses of vaccine, delivering to 183 countries, 2/3 of which were low and middle income countries, and at no profit. So I think that was an immediate response just by saying, answering the question, can you help? And we said, we'll try and do what we could, and that worked out very well. I think the lessons in the immediate crisis really was that we need to think about going to places where we normally don't go. In our case, that meant going to academia and collaborating directly with academia, and then in a way such as to produce billions of doses of vaccine to really scale up. I think in the immediate, again, lessons learned from a government point of view should be that there need to be funding made available, decisions already having been made, like in the US, and which is now being discussed in Europe, to have funds available for the immediate crisis. Longer term, I think there are actually a few more lessons there. We are participant with the PHSSR, which is the Health, Sustainability and Resilience project that WEF and we and London School of Economics are running there. I think there's some very interesting data coming out of that. 97% of all healthcare cost is being spent at hospitals when patients present at the hospital being ill or at the general practitioner being ill. 3% is spent on trying to prevent and detect early disease. I would suggest that probably should be 80-20 or even 60-40. But for different reasons, and we can discuss what those are, that doesn't happen. I think what we can do with the PHSSR is to show pilots and countries that are doing remarkably much better by making sure that people are not getting sick rather than to treat them when they are ill. And I think that's a very solid lesson that we should try to take to heart when we look over the next couple of decades. Jayashree, we can't speak about a pandemic and medicines without talking about how there was a disparity in access to vaccines in developing versus developed nations. Yeah, no, absolutely. I think that the COVID-19 pandemic has definitely put a spotlight on a chronic issue in healthcare, inequity of access.
You see that with the vaccines. You see the high-income countries, within a year of delivery of vaccines, achieved about 75 to 80% coverage, and in low-income countries it was less than 10%. And I think that represents, a change that needs to happen, where innovators need to think ahead on how they're improving access. I think the actions that companies like AstraZeneca has taken in prioritizing access to low-income countries makes a big difference. In our research, we've also seen that there's about 8 out of the biggest 20 companies that have been today prioritizing access by making sure that every product that's in the research and development pipeline goes through a set of criteria to see, okay, which countries is it going to be made available in. But the reality of it is actually really vast. I mean, in our research, when we analyze all the different products that are being made by the pharmaceutical industry, we see that about half of the products do not have a system in place to bring these products to low-income countries. So the inequity is huge, and we forget that 80% of the world's population live in low and middle-income countries. We forget that inequity is not only there for vaccines and medicines, but also life-saving products such as medical oxygen, which has been a long neglected issue in the healthcare crisis. Minister Reddy, if we're talking about the crisis that some countries are still in, talk to me about what happened in Andhra Pradesh and the interruptions to healthcare there and how you managed that. COVID was one particular pandemic that nobody ever anticipated. At least we have not seen that kind of pandemic in our generation. So it was something that was unprecedented. And the entire healthcare system, which was present till then, had to be re-looked into in order to prevent something, in order to be a formidable force. If at all something like this were to reoccur, then I think this actually taught us quite a few lessons, especially moving on to the importance of preventive and curative care, and also making sure that the healthcare system is available to everybody, is accessible to everybody, and also making sure that it is affordable to everybody. So all these aspects were an eye-opener to all of us. And within the limits that we had, we did everything what a country could do or a state could do. We were more focusing on tracing, testing, and treating, because we, from my state's perspective, we are short on tertiary care, because tertiary care, we were a newly formed state, and we do not have a tier 1 city like Hyderabad or Bangalore or Chennai, where private investment is huge coming into in super specialty hospitals. So since we had that handicap with us, so we wanted to get into the early stage, detecting at the early stage. So we conducted almost 44 rounds of house-to-house survey. We had a robust system in place with the village secretariat at every village, a volunteer system for every 50 houses. We had 42,000 ASHA workers, also the volunteers dealing with health issues be present. And all these factors put together, we initiated this process of house-to-house survey. And in this close to 2 years of this pandemic, we've conducted almost 44 rounds of house-to-house surveys. So that was one of the primary reasons as to why we could cut the mortality rate. Even though the country's mortality rate was 1.21%, our state's mortality rate was the lowest in the country, 0.63%. So that's one of the primary reasons. So, Catherine, we're hearing about the challenges that have been experienced due to the COVID-19 pandemic on the healthcare system, but of course it's not alone there. There's also a migration crisis that's testing already stressed healthcare systems, with disruptions reported in essential services and care in over 90% of countries.
I think the way we look at it from UNICEF is that there are cascading crises for children. Certainly the COVID crisis was a huge challenge for children. It drove, we're estimating, another 100 million children into poverty. It kept children out of school for months, if not years, right? It interrupted routine vaccinations. I mean, COVID was devastating for children, but you're right, it's not the only crisis. We also have conflict in Ukraine, which is, ending up in millions of people being disrupted there. Certainly children are leaving the country, children are moving around in the country, so displaced in the country. But it's also, I'm sure people have seen this in the press, but it's affecting wheat prices and oil prices, and that also has an impact on children. I was 2 weeks ago in Ethiopia, in the Horn of Africa, to see what's happening to children there because of the food shortages, and it's devastating to see it. Populations are moving because their animals are starving to death. People are severely malnourished, and I visited children in a hospital who were so acutely malnourished that you walk into the room and it's completely quiet because the babies are too weak to cry. So all of these crises are sort of impacting each other, reinforcing each other, and the impact on children is devastating. And I think when you look at, on the healthcare side, having decent primary healthcare in these countries would be incredibly helpful, and that exists in some places, but unfortunately not enough. Mm-hmm. Lev, when it comes to the issue of sustainability and pricing, which can also be a barrier to access, what are you thinking of as AstraZeneca, and also when it comes to your carbon footprint? Well, first of all, I think what we're seeing now are many of us, governments, but also companies, realizing that health and sustainability goes together, and especially so with climate change. And good examples of this is respiratory disease with air pollution, probably produces millions of deaths every year. Contagious disease is certainly one of those, but also everything that has to do with cancer, exposure to different substances, etc. In the case of climate change, we are trying to be doing our part. About 4 to 5% of the world's global footprint is actually coming from the healthcare sector. We are trying to be doing our part in our case by having reduced since 2015 about 60% of our carbon footprint up until now, and we are planning to go zero before 2026 in scope 1 and 2, and then 2030 also in scope 3. All of those are powerful measures, and of course the reason that we are doing that is that we realize that there is a real tie between the two. What is good, I think, is that the world is realizing that also, and I think there is a way to promote now both healthcare systems, sustainable and resilient health and healthcare systems, and climate at the same time. Then over time, when it comes to access to medicines, that's going to have to be done by, over time, building resources in broader continents. The only alternative to that I see is really good trade agreements, but they then need sanctions so that we don't end up in the vaccine nationalism that we had over the past couple of years. Speaking around that issue, Jay, just talk to me about the Access to Medicine Index. What is it? So the Access Medicine Index is a biennial ranking of the pharmaceutical industry's efforts in improving access to healthcare for about 106 low and middle income countries. And basically it's a research system where we evaluate the efforts of different pharmaceutical companies. So this is the biggest pharmaceutical companies in the world, the likes of AstraZeneca, who in the last index sits in the top 10 of that ranking. And what it ends up doing is we come up with best practices, we come up with gaps and opportunities in looking at issues such as future pandemics, issues such as children's health care, whether specific populations in the least developed countries are also being taken into account when you think about market access issues itself. And we bring the research to different settings. So companies use this research as a benchmark of their performance. Investment firms, such as the many different sustainability-linked ESG users. We have about 150 to 200 investment firms that use our work in engaging with the industry.
And together they manage about $25 trillion US dollars in assets under management. And they use the money to basically, they use the insights to invest differently in the pharmaceutical industry, to push for long-term change and a more inclusive and stronger social impact in this work. And of course, governments, many of which have been growing in the usage of our work, use it to shape their policies and the strategic investments into healthcare. By defining where the gaps are and where the opportunities are, we try to make sure that people pay attention to the most critical issues in the environment. And we've basically launching a new strategy now where we're bringing a more diverse group of players and evaluating that effort. So we're looking at big generics, medical oxygen, where there's only 6 manufacturers supplying the whole world's supply of oxygen to people all around the world. Vaccines, diagnostics, and a lot of issues such as local manufacturing, local availability is coming to light. Yeah. Okay. Minister Reddy, you were speaking earlier on about the challenges that you faced in the context of a newly formed state and trying to respond to the pandemic. Just talk to me then about how do we future-proof health systems against those kind of pandemics that you've spoken about from a governance perspective as well? As I said earlier, governments would have to be focusing on 2 things. One is preventive care, and the other is curative care. And looking at this from the lens of how to improve this healthcare, one would have to be talking about availability, accessibility of healthcare, and also affordability of healthcare. All these 3 would have to be moving in line. In order to do that, from my state's perspective as to how we have been wanting to move forward is, we've taken every 2,000 people, every population with every village with 2,000 population as a unit, and we're coming up with village clinics. And then we're taking up every 30,000 population as a unit, and classifying it as Hon'ble, and where we're coming up with 2 PHCs, primary health centers. These primary health centers would have 4 doctors, 2 of the doctors present in each of the PHC center, and they would be given an ambulance 104. And each of this doctor would be given their designated villages. So 5 villages or 4 villages, depending on the mandal size, to each of these doctors. And these doctors, every alternate day, would hop onto the ambulance and visit the village. And they would become the family doctor for that village. Very soon the doctors, because they've been designated only those 4 villages, so they would start to identify people by names, and they would use this village clinic as a hub. This village clinic primarily would be having an A&M, nursing graduate, mid-level health practitioner, and ASHA workers that we spoke about also reporting there. So that would take care of the preventive part. Now comes the curative part. The curative part would be dealing with the community, with district hospitals, the teaching hospitals. The area hospitals and the teaching hospitals are going to play a very critical role there. So there we are coming up with every parliament taken as a unit in order to ensure that there is equitable distribution of teaching hospitals. Because only when you establish teaching hospitals, you have postgraduate students actually coming up there. And only when you have postgraduate students doing their course there, and these teaching hospitals are connected to a hospital, a teaching hospital as well. So teaching college and teaching hospital together would become the tertiary care that we are looking for. Okay. We're going to come back to that issue a little bit later on if we've got time. Catherine, when we're speaking about migration, is it correct to quantify it as a crisis, 1? And 2, what possibilities are there for planning scenarios where even if there is a crisis, there's resilience in healthcare services, and there's also a form of adequate care?
Well, yes, it's absolutely a crisis. I mean, the estimates are that 36 million children right now are in migration, sort of crossing borders, and another 20 million are moving inside countries, so IDPs. And that's a horrible problem for children around the world because it's so unstable for them, right? They're moving from one place to another. We don't have good data on whether there is sufficient health care in these migration situations, but we know there's typically not, right? It's very hard. And we encourage countries that are receiving these migrants to incorporate these people into their own health systems, but I can't say that that's happening very much, and so it's very difficult. You could imagine things like routine immunizations, things that matter to children, nutrition, maternal care. All of those things are so disrupted when you're in a situation of migration, as you can imagine. As the minister said, really what you need is good primary health care. That's the single most important thing. And trying to build that up in countries and in situations where migrants are living is really the most important thing. But we're living in a world of very difficult circumstances and very fragile systems that really need to be built up, these healthcare systems, because as we saw with COVID, I mean, even a country like the United States, Western countries are pushed to the brink with something like COVID. So imagine countries that don't have sufficient healthcare, right, that can't provide that for their people. So we see this as an opportunity now to go in and really try to build up these systems, and that requires good governance, which you're seeing from the minister, but it also requires sustainable resources, which is always the challenging piece. If we keep using this word resilience when we're taking a look forward at the future, what would you say, how are we going to build resilience so that when the next pandemic comes along, because this won't be our last one, we've taken the lessons that we've learned around that and used them for that? Well, I think there are obvious places where, for example, we almost had just-in-time as religion when it comes to many countries when it came to protective equipment. That's easy to do something about, but it requires a little funding to get higher inventories of